నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాణ ప్రతిష్ఠ వేళ భావోద్వేగానికి లోనవుతున్న ఆడియో సందేశంలో ప్రధాని మోదీ. కల్కి రిలీజ్ పై క్రేజీ అప్డేట్. ప్రభాస్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్. మూడో జాబితాను రిలీజ్ చేసిన వైసీపీ అధిష్టానం. 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించిన జగన్. మధ్యవర్తులు, దేవుడి దర్శనం అవసరం లేదు. జనవరి 22న జరిగే కార్యక్రమం మతపరమైనది కాదు. దేశమంతా రామజపంలో మునిగిపోతున్నది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజుల సమయమే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు ధార్మిక వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జీవితంలో తొలిసారి భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పిన ఆయన ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. అయోధ్యలో జరగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంకా 11 రోజులే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో ఆడియో సందేశాన్ని పోస్టు చేశారు. తొలిసారి తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు ఆయన తెలిపారు. తీవ్రతలో ఉన్న విషయాన్ని దశాబ్దాల్లో చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు. జీవితంలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆ ఫీలింగ్స్ అనుభవిస్తున్నట్లు ఆయన చెప్పారు. सियावर रामचंद्र की जय। मेरे प्यारे देशवासियों, राम राम। जीवन के कुछ क्षण ईश्वरीय आशीर्वाद की वजह से ही यथार्थ में बदलते हैं। आज हम सभी भारतीयों के लिए, दुनिया भर में फैले राम भक्तों के लिए ऐसा ही पवित्र अवसर है। हर तरफ प्रभु श्री राम की भक्ति का अद्भुत वातावरण, चारों दिशाओं में राम नाम की धून, राम भजनों की अद्भुत सौंदर्य माधुरी। हर किसी को इंतजार है 22 जनवरी का, उस ऐतिहासिक पवित्र पल का। और अब अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं। मेरा सौभाग्य है कि मुझे भी इस पुण्य अवसर का साक्षी बनने का अवसर मिल रहा है। ये मेरे लिए कल्पनातीत अनुभूतियों का समय है। मैं भावुक हूँ, भाव विह्वल हूँ। मैं पहली बार जीवन में इस तरह के मनोभाव से गुजर रहा हूँ। मैं एक अलग ही भाव भक्ति की अनुभूति कर रहा हूँ। मेरे अंतर मन की ये भाव यात्रा मेरे लिए ఇటీవల విడుదలైన సలార్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించినా సలార్ సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన సలార్ సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉగ్రం కథను రీసైకిల్ చేశారంటూ కామెంట్స్ వినిపించిన సలార్ సినిమా మాత్రం భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. సలార్ సినిమా సక్సెస్ తర్వాత ప్రభాస్ అభిమానులకు మరో స్వీట్ న్యూస్ ఇది. కల్కి 2898 AD సినిమా గురించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ సక్సెస్ తర్వాత ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి 2898 AD సినిమా కోసం అభిమానులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది సంక్రాంతికి కల్కి 2898 AD సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణంగా సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాను మే 9న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. జనవరి 12 అయోధ్యలో జరిగిన 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మతపరమైనది కాదని, ఇది పూర్తిగా రాజకీయ పరమైనదని, నిబంధనల ప్రకారం శంకరాచార్యుల పర్యవేక్షణలో జరగడం లేదని కాంగ్రెస్ శుక్రవారం పేర్కొంది. రాముడి దర్శనానికి మధ్యవర్తుల అవసరం లేదని భారతీయ జనతా పార్టీ మీడియా విభాగం అధిపతి పవన్ ఖాడే ఘాటుగా స్పందించారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని
జనవరి 22వ తేదీన ప్రాణ ప్రతిష్టాపనకు ఎంపిక చేశారని ఆరోపించారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాన్ని అనుసరించడానికి స్వేచ్ఛగా ఉన్నారని, జనవరి 22 కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలు ఇప్పుడే ఆహ్వానాన్ని తిరస్కరించారని కాంగ్రెస్ నాయకుడు స్పష్టం చేశారు. पिछले 48 घंटे में इतना आक्रोश, इतने आहत लोग दिखे. जो भाजपाई मैन्युफैक्चर्ड आक्रोश और आहत था वो काफ़ी चरम सीमा पर भी पहुंचा अपना पिछले 48 घंटे में. मैं 2-4 बातें धर्म के बारे में और जो धार्मिक बातें हो रही हैं उसके बारे में कहना चाहती हूँ. धर्म जो है वो व्यक्तिगत आस्था का विषय है. हम में से हर व्यक्ति किसी ना किसी धर्म का अनुयायी है, धर्म के मूल्यों को लेके जीता है, धर्म के मूल्यों को लेके मानता है. तो जब धर्म व्यक्तिगत आस्था का विषय है तो उसका इतना विभत्स राजनीतिकरण क्यों किया जा रहा है? क्या उसका इतना विभत्स राजनीतिकरण होना सही है? ये पहली बात मैं आपके सामने मुखरता से रखना चाहती हूं. दूसरी जरूरी बात, धार्मिक अनुष्ठानों का काम, धार्मिक अनुष्ठानों को करने की विधि, धार्मिक अनुष्ठानों को करने का तरीका धार्मिक लोग जो संबंधित हैं, जो इसको करते हैं, उन पर छोड़ देना चाहिए. और यह सिर्फ मैं नहीं कह रही हूं, या सिर्फ हम नहीं कह रहे हैं, या ये तमाम लोग देश में नहीं कह रहे हैं. यही कहना इस देश के 4 शंकराचार्यों का है. बहुत लोग जो आक्रोश हैं, जो आहत हैं, जो लगातार शोज कर रहे हैं, आपका कहां था यह आक्रोश? आप क्यों नहीं आहत हुए जब हिंदू धर्म के सर्वोच्च 4 ज्ञानी जिनको बोला जाता है, जो 4 शंकराचार्य हैं, जब उन्होंने निर्णय लिया कि वो अयोध्या नहीं जाएंगे? यह आक्रोश क्यों नहीं आया? ఏపీలో మళ్లీ అధికారం చేపట్టే దిశగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ బాస్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 3వ లిస్టుపై సస్పెన్షన్కు ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు ముచ్చటగా 3వ జాబితాను రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మార్చివేసి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి లిస్టును 11 మంది, రెండవ లిస్టును 27 మందితో గతంలోనే విడుదల చేసింది. వీరిలో 13 మంది సిట్టింగ్లను మార్చగా 25 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పెరాడ తిలక్ పేరున ప్రకటించింది. ఇక విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన కేశినేని నాని ఫైనల్ చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం, తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ఇక అసెంబ్లీ అభ్యర్థుల విషయానికొస్తే ఇచ్చాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియ విజయ, టెకిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయరాజు, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి, దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిస్సార్ అహ్మద్, రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా సతీష్, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళి, సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్, పెడాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉప్పల రామును ఖరారు చేసింది. విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ప్రకటించారు. దీనిపై ఆయన స్పందించారు. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి ఎంపీగా గెలిచి జగన్ కు అంకితం ఇస్తానన్నారు. కాజు బైపాస్ కాజులో కలుస్తుంది. కాజు నుంచి ఇక్కడ వరకు కట్టుంటే ఈ బడికి బ్రహ్మాండమైన నగరం అయ్యేది 5 ఏళ్లలో. అది కట్టకుండా ఎక్కడో 55,000 ఎకరాలు 33,000 ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతుల్ని రోడ్డు మీద పడేసి ఆయన 1 రూపాయి కూడా ఆవిడ గాజులు తీసి ఇచ్చింది. మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట. వాళ్ళ రైతులు ఎకరానికి 10,000 వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు. వాళ్ళు కోట్లు ఇబ్బంది పడుతున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ రోజున రాజధాని పెట్టాల్సింది కృష్ణానది వారం దాటిన తర్వాత కాజా మధ్యలో నీకు కావాల్సిన
లెఫ్ట్ సైడ్ 9H లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుకుంటూ వెళ్తే బ్రహ్మాండమైన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ఈ ప్రాంతం బ్రహ్మాండం అయ్యేది. నువ్వు నీ అనవసరమైన ల్యాండ్ మాఫియాకి వెళ్లకుండా, ల్యాండ్ దీనికి వెళ్లకుండా నువ్వు పాత అమరావతి నుంచి తెనాలి వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఇవాళ బ్రహ్మాండంగా ఈ నగరం, ఈ ప్రాంతం డెవలప్ అయ్యేది. కావాలని చెప్పి ఎక్కడో తీసుకెళ్ళి అమరావతిలో 33,000 ఎకరాల రైతులు మోసం చేసి, నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా, వాళ్ళు చెప్పడం కాదు. నేను ఫస్ట్ రోజున మా ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు, నేను ఇంకెవరో 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు మాతో పాటు కారులో వెళ్తుంటే మోడీ గారు వచ్చిన రోజు శంకుస్థాపనకు ఆ రోజు చెప్పా, ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు. వాటి వరకు కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. కాబట్టి నేను అమరావతి కడితే అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా దారుల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు. మీరు అడగండి అమరావతి రైతులు కావాలని. నేను ఈ మాట అన్నాను లేదో ఫస్ట్లోనే చెప్పాను. నేను అమరావతి రైతులు నా దగ్గరికి వచ్చేట్లా మోసం, ఫస్ట్లో కొంచెం రైతులు ఇబ్బంది పడ్డారని నేను కొంచెం ఎమోషనల్ అయ్యా. ఒక నెల రోజుల తర్వాత ఆలోచించిన తర్వాత నేను చెప్పాను వాళ్ళకి, రైతులు నా దగ్గరికి వస్తే ఢిల్లీ వచ్చినా ఇదంతా చెప్పా, మిమ్మల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అసలు ఇక్కడ రాజధాని తప్పు. నేను ఆ రోజు నుంచి చెప్తున్నా, రాజధాని ఈ ప్రాంతంలో రావడానికి వ్యతిరేకం కాదు, మీడియాకి చెప్తున్నా, కరెక్ట్గా రిపోర్ట్ చేయండి మీరు చెప్పేది కూడా. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని తిమ్మాపురంలో మాధారపు తాతాజీ ఆధ్వర్యంలో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ కాకినాడ రూరల్ జనసేన పిఎస్సి సభ్యులు పంతం నానాజీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పంతం నానాజీ, బత్తుల దొరబాబులు మాట్లాడుతూ ప్రతి ఏటా క్రమం తప్పకుండా జనసేన నాయకులు మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో యువత చెడు మార్గాల్లోకి వెళ్లకుండా సన్మార్గంలో ప్రయాణించారనే ఉద్దేశంతో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, విజేతలకు సీల్డ్ ట్రాఫీ బహుమతులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన నాయకులు తలాటం బుజ్జి, ఆకుల వెంకటరమణ, మల్లపాము సూరిబాబు, బినేపి శ్రీను, నందిక లోవరాజు, చోడిశెట్టి నాగేశ్వరరావు, తలాటం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిమ్మాపురం గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాలతో మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్, నాకౌట్ టోర్నమెంట్లో దగ్గరగా 10 టీములు పాల్గొంటున్నాయి. ఈ టీములు అన్నిటికీ కూడా జనసేన తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని పిల్లల్లోని ఉత్సాహాన్ని, ఉద్రేక్తలను తగ్గించి ఉత్సాహాన్ని రెట్టింపించి ఈ యొక్క క్రీడలని విరివిగా ప్రోత్సహించాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు. యువతను సన్మార్గంలో నేర్పడానికి ఈ క్రీడలు చాలా మంచి స్ఫూర్తినిస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు. అదే స్ఫూర్తితో ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం తిమ్మాపురం గ్రామంలో. ఈ కార్యక్రమానికి రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పంతం నానాజీ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క హెడ్ టాస్ వేసి క్రీడాకారులకు బ్యాట్ అందించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంట్ అంతా కూడా చాలా సందడిగా జరిగి ఈ సంక్రాంతి సమయంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకుని సంక్రాంతి అందరికీ సుఖ సంతోషాలను ఆనందాలను ఇవ్వాలని కోరుచు తిమ్మాపురం గ్రామం తరఫున జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నమస్కారం. జై జనసేన. కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎన్టీయూసీ నిర్వహిస్తున్న కార్మిక చైతన్య యాత్రకు తాళ్లరేవులో తెలుగుదేశం నాయకులు స్వాగతం పలికారు. తాళ్లరేవు సంతపేట సెంటర్లో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు ఆధ్వర్యంలో కార్మిక యాత్రకు స్వాగతం పలికారు. తెలుగుదేశం స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. నానాటికి కార్మికుల పరిస్థితి ఈ ప్రభుత్వం దుర్ణం చేస్తుందని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పుట్టుముక్కల ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకురావడమే నేడు కార్మికుల కర్తవ్యమని పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు 32 రోజులుగా చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు సబతి ఫణీశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మందాల గంగ సూర్యనారాయణ, దూలిపూడి వెంకటరమణ,
టేకుముడి లక్ష్మణరావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీర్బాబు, వాసంశెట్టి శ్రీనివాస్, రోళ్ల చక్రవర్తి, వినోద్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఇచ్చినటువంటి కొన్ని హామీలని ప్రచారం చేయడం కోసం, ప్రజలకి కార్మికులకు చైతన్యపరచడం కోసం ఈ యాత్ర చేపట్టాలని చెప్పి సందర్భంగా పెద్దలు తెలియజేస్తా ఉన్నా. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రమాణ స్వీకారం రోజు మొదటి సంవత్సరం ఏం పెడతారంటే కార్మికుల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెడతాడు. కానీ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మొదటి రోజే 42 లక్షల మంది కార్మికులు రోడ్డుని పడేశాడు. అప్పుడు దాకా ఉచితంగా ఇచ్చినటువంటి సిగిల్దానాన్ని రద్దు చేసి 40 లక్షల మంది నిర్మాణ కార్మికుల్ని రోడ్డు పాలు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా 64 మంది భవన నిర్మాణ కార్మికులు పనిగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గంలో సందర్భంగా కార్మికులు గుర్తు చేస్తా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అందరికీ ముద్దులు పెడుతూ ఆటో డ్రైవర్ల చొక్కా వేసుకొని ఏలూరులో, మన గోదావరి జిల్లా ఏలూరులోనే డ్రైవర్లందరికీ పనిచేస్తామని చెప్పాడు. అందరికీ నేను విన్నాను అని చెప్పి తిరగాలు తీశాడు, ముద్దులు పెట్టాడు. దాంతో కార్మిక లోకం అంతా మురిసిపోయింది. కార్మిక బాంధులు వచ్చేస్తున్నాడు, ఆయన ముద్దులు పెడుతున్నాడు, మనకి ప్రేమ చూపిస్తున్నాడని చెప్పి ఆశపడి ఆయన నమ్మి మోసపోయి ఓటేయడం జరిగింది. ఈ రాష్ట్రం ప్రభుత్వాన్ని మా జీతాలు పెంచండి, నిత్యావసర వస్తువులు కూడా మేము కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాం. ఈ జీతం మనకి రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మహాశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరిస్తున్న సందర్భంగా తాళరేవు మండలం గాడిమోగలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి విజేవి రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విగ్రహ ఏర్పాటుకు మద్దతుగా సంతకాల సేకరణ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ కామాడి గోవర్లక్ష్మి, ఉప సర్పంచ్ కొక్కిరిగడ్డ లోకేష్, వాటి సభ్యులు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కామాడి మాతరాజు, వివిధ గ్రామాల పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు, టేకుముడి ఈశ్వర్రావు, సచివాలయ కార్యదర్శి సాగర్ తదితరులు పాల్గొన్నారు. ముమ్మడివరం ఏఎంసీ చైర్మన్ కుడుపూడి శివనారాయణ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం పి మల్లవరంలో జరుగుతున్న 13వ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మెగా వాలీబాల్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ పోటీలను ఎంపీపీ రాయుడు సునీత ప్రారంభించారు. కోడి పందాలు వద్దు, క్రీడలే ముద్దు అనే నినాదంతో ప్రతి ఏడు నిర్వహిస్తున్న ఈ పోటీలను ఆదరిస్తున్న క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలందరికీ శివనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. నాకౌట్ పద్ధతిలో డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్స్ కాంతుల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి 28 జట్లు ఈ పోటీల్లో తలపడనున్నాయి. మొదటి స్నేహపూర్వక మ్యాచ్ పోలవరం మండలం నిమ్మకాయల కొత్తపల్లి, తాళ్లరేవు మండలం సీతారాంపురం జట్ల మధ్య జరిగింది. కార్యక్రమంలో వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వర్రావు, వడ్డీ ఏడుకొండలు, అత్తిలి బాపురావు, దున్న రాంబాబు, రెడ్డిబాబు, కాల సూరిబాబు, బర్రె లక్ష్మీ నరసింహరాజు, మట్టపర్తి లోబరాజు, దున్నా శ్రీకాంత్, కేశవస్వామి, దేవస్థానం చైర్మన్ కొల్లు శ్రీనివాస్, పిల్లి వీరనాగు, వందలాది మంది క్రీడాభిమానులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి యువతకు స్ఫూర్తిగా వివేకానందుని జీవితం. వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్. మానవాళికి ఆదర్శమైన మహోన్నత వ్యక్తి వివేకానందుడు అని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ అన్నారు. పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న భారతీయ ఆధ్యాత్మికవేత్త, మన హిందుత్వాన్ని ప్రపంచంలో నలుమూలలా చాటి చెప్పిన వివేకానందుని విగ్రహం వద్ద ఆయన 161వ జయంతి వేడుకలు యువత మేలుకో ట్రస్ట్ అధినేత వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన అధ్యక్షులు జాజుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు జానకిరామ్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేసి వివేకానందునికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశాన్ని నిద్రాణమై ఉన్న భారతీయ సమాజాన్ని జాగృతం చేసి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను అమెరికా, ఇంగ్లాండ్ తదితర పాశ్చాత్య దేశాలలో చాటి చెప్పిన భారతమాత ముద్దుబిడ్డ
స్వామి వివేకానందాన్ని కొనియాడారు. యువత సాధికారత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణ ప్రతిష్ఠ వేళ భావోద్వేగానికి లోనవుతున్న ఆడియో సందేశంలో ప్రధాని మోదీ. కల్కి రిలీజ్ పై క్రేజీ అప్డేట్. ప్రభాస్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్. 3వ జాబితాను రిలీజ్ చేసిన వైసీపీ అధిష్టానం. 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించిన జగన్. మధ్యవర్తులు, దేవుడి దర్శనం అవసరం లేదు. జనవరి 22న జరిగే కార్యక్రమం మతపరమైనది కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.